Hi friends, welcome back to our channel Graduation Pass. సో మనం ప్రీవియస్ సెషన్ చూసుకున్నట్టయితే మనం ట్రిగ్నామెట్రీ గురించి చాలా వరకు డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు కూడా మనం ట్రిగ్నామెట్రీ డిస్కస్ చేస్తాం. అదేంటంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. ఓకే, సో మనం ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ చూసుకున్నట్టయితే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. ఓకే, చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో చాలా వరకు అన్ని మనం ఇన్వర్స్ వేసుకోవాలి. ఇన్వర్స్ అంటే మనం ఏముంది, సింపుల్ గా సపోజ్ ఓకే, ఇప్పుడు సపోజ్ సైన్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే, ఓకే, సైన్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే, సో హెచ్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు, సైన్ ఇన్వర్స్ ఏ. ఓకే, ఇలా అంటే ఇన్వర్స్ ఫంక్షన్. ఇన్వర్స్ అంటే మనం ఇంకా డైరెక్ట్ ఏంది, 1/sin a అని అర్థం. ఓకే, ఇన్వర్స్ అంటే అదనమాట. సో దీని కింద మనం బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే a⁴n = 1/a⁴n అని రాసుకుంటాం కదా. సో సారీ, a⁻n = 1/a⁴n. సో మనం దాన్ని ఇంకా మామూలుగా రాసుకుని మనకి ఏమవుతుంది, సో మనకి ఇలానే వచ్చింది. సో ఇన్వర్స్ అనేది, ఇన్వర్స్ ఫంక్షన్ అనేది ఇలా వాడతాం. సో ఇన్వర్స్ అంటే ఏం లేదు, రివర్స్ రెసిప్రోకల్ రాసుకున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంతవరకు అయితే మనం అన్ని ఈజీగానే గెట్ అని అవ్వచ్చు. కానీ ఈ టాపిక్ లో వచ్చేసి మనం జస్ట్ ఒక 3 మెయిన్ ఫార్ములాస్ ఉండే, ఆ 3 మెయిన్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు 5 మార్క్స్ అనేవి మీ చేతులు ఉన్నట్టే కంపల్సరీ, డిప్లొమా క్వశ్చన్ పేపర్ లాగానే. ఓకే, అదేంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ హెచ్, tan ఇన్వర్స్ ఆఫ్ హెచ్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఫై, ఇదొకటి. 2 tan ఇన్వర్స్ ఆఫ్ హెచ్ ఇంటూ వై, ఇట్లా ఈ ఫార్ములాస్ అనేవి వస్తాయి. సో ఆ ఫార్ములాస్ ఎలా వస్తాయి, సో మనం ఒకటి సైన్ హెచ్ ని మనం ఎలా రాసుకోవచ్చు, కాస్ హెచ్ ని ఎలా రాసుకోవచ్చు, tan హెచ్ ని ఎలా రాసుకోవచ్చు. సో ఆ ఫార్ములాస్ ఎలాగా, ఏ రెండు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉండాలి, అంటే హెచ్ వాల్యూ ఎంత ఉండాలి, వై వాల్యూ ఎంత ఉండాలి. సో మనం ఇవన్నీ ఈ రోజు మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ గో టు అవర్ టాపిక్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓకే, మనం ఇప్పుడు ఫంక్షన్స్ ఒకసారి ఎలా రాసుకోవాలి సార్ చూద్దాం. సైన్ అంటే ఏంటి, సైన్ ఏ ఎలా రాసుకోవచ్చు లెట్స్ సీ. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రకారంగా ఓకే, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని తీసుకుంటాం. ఓకే, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం హెచ్ అని తీసుకున్న తర్వాత సో మనం ఏం తీసుకున్నాం అంటే వేరే హెచ్ ఈజ్ ఈక్వల్ టు సారీ ఇక్కడ ఏ మొత్తం మనం ఫైండ్ చేయాల్సింది ఏంది, ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ హెచ్. ఓకే, ఇక్కడతో మనకు ఒకటి అయిపోయింది. సో ఇప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సైన్ మనం సో కొసెకెండ్ చూసుకున్నట్టయితే కొసెకెండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి సింపుల్ గా 1/sin a. సో మనం సైన్ ఏ మనం ఆల్రెడీ రాసుకున్నాం, హెచ్ అని రాసుకున్నాం. సో సైన్ ఏ అంటే 1/h. ఓకే, ఇప్పుడు మనం కావాలన్న ఫైండ్ అవుట్ ఇక్కడ ఏ ఫైండ్ అవుట్, అప్పుడు నెక్స్ట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సింపుల్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కొసెకెండ్ ఇన్వర్స్ ఆఫ్ 1/h. ఓకే, ఏ ఇక్కడ పెట్టుకుని కొసెకెండ్ అన్న అవతల పంపిస్తే కాదు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం రాసుకున్నాం, కాజ్ రాసుకున్నాం. సో కాజ్ ఏ మనం ఏం రాసుకోవచ్చు, సింపుల్ గా నేను దీనికి ఒక చిన్న ఫార్ములా రాసిన, అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నేను కాజ్ నేను రాసుకుంటే √1 - sin స్క్వేర్ ఏ. ఓకే, ఇది రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే సో ఈజ్ ఈక్వల్ టు చూసుకుంటే మనం మన సైన్ ఏ సైన్ చేయండి మనం ఏం రాసుకోవచ్చు, హెచ్ అని రాసుకున్నాం. సో 1 - h². ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సో ఈజ్ ఈక్వల్ టు సో మనం ఏని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ √1 - h². ఓకే, మనం ఎక్కడైనా ఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం కాస్ ని ఇంకా ఏం రాసుకోవచ్చు, సీకెండ్ కింద రాసుకోవచ్చు కదా. సో సీకెండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 1/cos ఏ. సో 1/cos అంటే మనకి ఏమొచ్చింది, ఓకే కాజ్ ఏ. సో ఓకే, కాజ్ ఏ ఏం కాదు, ఇది రాసుకుంటే అయిపోయాయి. సో మనం ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ ఇన్వర్స్ ఆఫ్ 1/cos ఏ రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాకా రాసుకున్నాం. సో మన కాజ్ ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, సింపుల్ గా ఇది రాసేసుకుంటే. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ దాకా కాజ్ ఏంటి ఇందాక ఈ స్టెప్ అంటే మనకి క్లారిటీ అర్థమైతే ఇక సీకెండ్ ఇన్వర్స్ అంటే ఈజీగా అర్థమైంది. సో మనం కాజ్ ఏ ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, కాజ్ ఏ రాసుకున్నాం √1 - h². సో మనం అదే రాసుకుంటే అయిపోయి. సో సీకెండ్ ఇన్వర్స్ ఆఫ్ 1/√1 - h².
ఇలా అనే ఫార్ములాస్ అన్ని డివైడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే టాన్ కాట్ ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం. ఓకే, సో ఇది ఓకే ఇక్కడ పై వరకు ఒకటి డ్రాప్ చేసుకున్నాం. సో మనకి సైన్ అంటే ఏంది, కాజ్ అంటే ఏంది గుర్తుందిగా. ఓకే, మనం ఎందుకైనా మంచిది సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో అది రాసేసుకొని మనకు గుర్తుంటే చాలు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్టు tan ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, సైన్ ఏ బై కాస్ ఏ. సో సైన్ ఏ అంటే మనం ఏం రాసుకున్నాం, హెచ్. సో హెచ్ డివైడెడ్ బై కాస్ ఏ అంటే ఏంది, రూట్ ఆఫ్ 1 మైనస్ హెచ్ స్క్వేర్. సో మనం ఫైనల్ గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొచ్చింది, సింపుల్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ హెచ్ బై రూట్ 1 మైనస్ హెచ్ స్క్వేర్. ఓకే, దట్స్ ఆల్ కంప్లీటెడ్. సో ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. సో tan ఇన్వర్స్. సో నెక్స్ట్ ఏంటి, కాట్. సో నెక్స్ట్ ఏంటి, కాట్ ఏ అంటే మాక్సిమం అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం, కాట్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే అవుతుంది. కాట్ అంటే ఏంది, సింపుల్ గా 1 బై tan ఏ. సో tan ఏ మనం ఎలా రాసుకున్నాం కదా. సో సింపుల్ గా రాసుకోవచ్చు హెచ్, సరే రివర్స్ రెసిప్రోకల్ కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ హెచ్ స్క్వేర్ డివైడెడ్ బై హెచ్. ఓకే, ఇప్పుడు ఏం రాసుకోవచ్చు సింపుల్ గా, ఏ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కాట్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ హెచ్ స్క్వేర్ డివైడెడ్ బై హెచ్. సో దీస్ ఆర్ ద మనం ఒక్క సైన్ ఏకి మనం ఈ ఫార్ములాస్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఏ వాల్యూస్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకుంటే అప్పుడు కాస్ ఏకి ఏమేమి వాల్యూస్ వస్తాయో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ ఏముంది, tan ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకుంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ హెచ్ అవుతుంది కదా. సో అప్పుడు మనకి ఏ ఫార్ములాస్ వస్తాయని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అవన్నీ మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే అవేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో మనకి ఇవి జస్ట్ ఎలా వస్తాయి, అది ఎలా పాసిబుల్ అవుతుంది, అవి బేసిక్ ఏంటి అని మాత్రమే చెప్పాను. సో మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఫార్ములాస్ చూసాం. ఫార్ములాస్ ఒక 6 to 7 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో ఆ ఫార్ములాస్ ఎలా వచ్చి మీకు బేసిక్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో మనం ఇంతవరకు చూసుకున్నట్టయితే సైన్, కాజ్, టాన్ అవి ఎలా చూసుకున్నాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఏం చేసామంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏంటి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై, దాన్ని ఎలా చేయాలి, సో అవి కండిషన్స్ ఏంటివి. సో మనం ఆ ఫార్ములాని కండిషన్స్ ఏంటి మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఫార్ములా రాసుకున్నాం, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై divided by 1 minus x into y. So this is the main important formula. Maximum ప్రాబ్లమ్స్ అనేది ఈ ఫార్మ్ లో బేస్ చేసుకుని అడుగుతాడు. రెగ్యులర్ పేపర్ అయితే, సప్లీ పేపర్ అయితే సైన్లు కాదు అడుగుతాడు. ఓకే, సో మన రెగ్యులర్ పేపర్ అంటే మ్యాక్సిమం సప్లీ కూడా చెప్తాను. మనం ప్రాబ్లమ్ చేస్తే ఈ ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలో కంపల్సరీ అని అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక HY వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ HY వాల్యూస్ అనేవి వేటి మధ్యలో ఉండాలి. మనం అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే x గ్రేటర్ దాన్ 0 ఉండాలి, y ఆల్సో గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఓకే, ఇప్పుడు x ఇంటూ y అంటే మన కండిషన్ ఇచ్చిన ప్రకారంగా ఇదిగా గ్రేటర్ దాన్ 1 ఉండాలి. సో ఫస్ట్ లెస్ దాన్ 1 ఉండాలి. సో లెస్ దాన్ 1 ఉంటే మనం ఈ ఫార్ములాని ఉపయోగించాలి. ఒకవేళ ఓకే x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు HY గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు ఏ ఫార్ములా ఉపయోగించాలి, సేమ్ ఫార్ములానే tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇక్కడ పై ప్లస్ వస్తుంది. మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, పై తీసుకోవాలి. సో పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y డివైడెడ్ బై h మైనస్ సేమ్ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు మనకు ఒకవేళ ఈ ఫార్ములా ఇవ్వకపోతే దీన్ని మాత్రం తీసేస్తే అప్పుడు అంటే HY మనకి వాల్యూ ఇవ్వలేదు, ఇట్ మీన్స్ 0, లేదంటే ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు HY వాల్యూ. సో జస్ట్ వెళ్ళి x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0, కంపల్సరీ 0 కంటే ఎక్కువనే ఉండాలి. సో అప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే సింపుల్ గా సేమ్ ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y, tan ఇన్వర్స్ ఆఫ్ y. సో అప్పుడు తీసుకుంటాం మనకి ఏం వచ్చింది అంటే సింపుల్ గా tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ x మైనస్ y డివైడెడ్ బై 1 మైనస్ h ఇంటూ y, ఈ ఫార్ములా మాత్రం తీసుకున్నాం. ఓకే, ఈ బేస్ మీద సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ x, 2 కాజ్ ఇన్వర్స్ ఆఫ్ h, 2 tan ఇన్వర్స్ ఆఫ్ h. మాక్సిమం ఈ ప్రాపర్టీస్ లోనే అడుగుతాడు. సో మనం బ్యాడ్ లక్ ఉంటే కొంచెం ఫార్ములాలు వేరే ఫార్ములాస్ ఉన్నాయి, అది ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ వారు చూసుకోండి. సో మాక్సిమం ఈ ఫార్ములాస్ అని మస్ట్ అండ్ షుడ్ అబ్బా. ఓకే, సో ఒకసారి మనం 2 sin ఇన్వర్స్ h అంటే ఏంటి,
2 cos ఇన్వర్స్ అంటే ఏంటి, 2 tan ఇన్వర్స్ అంటే దాని ఒక ప్రాబ్లం, 2 ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, స్టాప్ చేస్తాం. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంతవరకు tan కండిషన్స్. ఇప్పుడు ఒకసారి సైన్ ఏంటి, సైన్ కాస్ tan. ఓకే, 2 sin inverse of x is equal to sin inverse of 2x root 1 minus x square రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, 2 cos inverse x is equal to మనం ఏం రాసుకుంటే సింపుల్ గా cos inverse of 2x square minus 1. ఓకే, వాళ్ళ ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, 2 tan inverse of x is equal to tan inverse of next ఏముంది 2x divided by 1 minus x square. These are the very important 3 properties. Again ఇంకా మనకు 4 ఉన్నాయి, అంటే అవి ఏం లేదు, sin inverse of x plus sin inverse of y, ఇవి ఉంది. ఓకే, మనం అది కూడా రాసేసుకున్నాం సింపుల్ గా. సింపుల్ మనకి ఏం వచ్చిందంటే sin inverse of x into y root of 1 minus y square plus y into root of 1 minus x square. సో మనం ఇదే బేస్ లో మనం రాసుకున్నట్లయితే, సో మనకి sin inverse of x plus sin inverse of y is equal to sin inverse of x of root 1 minus y square plus y of y into root 1 minus x square. సో మనకి ఇది రాసుకున్నాం. సో ఇక్కడ మనకు మైనస్ వచ్చింది అనుకో, ప్లస్ ఆర్ మైనస్ వచ్చే, ఇక్కడ కూడా మైనస్ వచ్చింది. ఓకే, ఇది దట్స్ ఆల్. సో మనం కాదు రాసుకోవచ్చు, సరే ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, వాడు అడిగాడు అబ్బా, నేను ఏమంటే జస్ట్ ఫార్మాల్ చెప్తాను. సప్లీ పేపర్ అయితే కంపల్సరీ అడుగుతాడు, రెగ్యులర్ అయితే అడిగాడు. సో ఓకే, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ చేస్తే అసలు ఈ tan ఇన్వర్స్ ఎందుకు వచ్చింది, ఈ ఫార్ములాస్ ఎక్కడ ఉపయోగిస్తాం మనము, ఒక ఐడియా అనేది వచ్చారు. ఓకే, మాక్సిమం tan ఇన్వర్స్ మీద అడుగుతాడు, 5 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నేను ఇందాక చెప్పిన కండిషన్స్ ఉన్నాయా లేవా అది చూస్తే. సో ఫస్ట్ మనం ఏంటి, ఎక్స్ వై సరే ఎక్స్ గ్రేటర్ దాన్ 0, 1/4 గ్రేటర్ దాన్ 0, ఓకే సాటిస్ఫై. వై గ్రేటర్ దాన్ 0, ఓకే సాటిస్ఫై. ఎక్స్ వై లెస్ దాన్ 1, ఓకే లెస్ దాన్ 1 ఉంది. అంటే మనకు ప్రూవ్ దట్ అని అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటాం కాబట్టి మనకి ఆ కండిషన్ సాటిస్ఫై అయినాయా లేదా చూసుకుంటే చాలు. ఓకే, ఎక్స్ వై గ్రేటర్ దాన్ లెస్ దాన్ 1 అన్నప్పుడు మనం ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోవాలి కదా. సో 1/7 into 1/13 అంటే 1/91 వచ్చింది. సో మనకి గ్రేటర్ దాన్ 1 ఉన్నట్టే కదా. ఓకే, సో మనం ఆ ప్రాసెస్ లో మనకి వెళ్ళిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ప్రూవ్ దట్ అన్నాడు. ఓకే, మనం ఒకసారి మనం ఆల్రెడీ తెలిసింది కదా, గివెన్ దట్ అని రాసుకొని ఫస్ట్ మనం వాళ్ళని రాసుకొని తర్వాత మనం ఏంటి సొల్యూషన్ అని పెట్టేసుకున్నాం. ఒకసారి మీరు అలాగే రాసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం డైరెక్ట్ సొల్యూషన్ కింద కొట్టిద్దాం. ఓకే, సొల్యూషన్. ఓకే, ఇది ఎక్స్ ప్లేస్ ఉంది, వై ప్లేస్ ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/7, సో వై ఈజ్ ఈక్వల్ టు 1/13. సో మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. నేనేం చెప్పాను, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 1 minus x into y. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకు అది అనేది ఈజీగా ప్రూవ్ అయిపోతుంది అనమాట. సో లెట్స్ సీ. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రెండు సాటిస్ఫై అయిపోయినాయి. సో మనం ఇది చూసుకున్నాం. ఓకే, ఓకే tan ఇన్వర్స్ ఆఫ్ ఏంది 1/7 ప్లస్ 1/13 టోటల్లీ డివైడెడ్ బై 1 minus 1/7 into 1/13. ఓకే, ఈజ్ ఈక్వల్ టు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వచ్చింది, 9 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూసుకున్నాం. ఓకే రైట్, లెట్స్ సీ. సో tan ఇన్వర్స్ ఆఫ్, సో మన ఎల్సిఎం అంటే ఏంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సింపుల్. ఎల్సిఎం అంటే ఇది మల్టిప్లికేషన్ చేయాలి, ఇది మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి, పైన వచ్చిన యాడ్ చేసేవాడు సింపుల్ గా. అంటే ఏమొచ్చింది 13 ప్లస్ 7 టోటల్ డివైడెడ్ బై మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత 91. సో గెట్ టోటల్ డివైడెడ్ బై 1 మైనస్, సో సింపుల్ గా 1 బై, సో ఇక్కడ ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ చేస్తే మనకి వచ్చింది 1 into 1 1. సో 13 into 7 13 7 91. ఓకే, సో దట్స్ ఆల్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్నది 1 minus కి ఎల్సిఎం మాత్రం ఎల్సిఎం చేయాలి. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి. ఓకే, tan ఇన్వర్స్ ఆఫ్ మనకి ఏం కావాలి, 13 ప్లస్ 17 అంతా 20 డివైడెడ్ బై 19. ఓకే, దట్స్ ఆల్. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కింద చూసుకుంటే 1 minus వద్దు, మనం డైరెక్ట్ ఎల్సిఎం తీసుకున్నాం. ఉంది ఇది మల్టిప్లికేషన్ -1. ఓకే, 91 - 1 టోటల్ డివైడెడ్ బై 91.
ఓకే, అది ఎల్సిఎం. ఓకే, సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మైనస్ చేస్తే చాలు, టోటల్ డివైడెడ్ బై అది. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే సారీ 20 డివైడెడ్ బై 91 వచ్చింది. సో 91 ఇక్కడ 91 ఇక్కడ 91 క్యాన్సల్. ఓకే, మనకి 91 మైనస్ 91 అంటే సరే 91 మైనస్ 1, సో మనకి ఎంత వచ్చింది 90 వచ్చింది. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే tan ఇన్వర్స్ ఆఫ్ 20 డివైడెడ్ బై 90. సో మనకి పైన కింద 0 క్యాన్సిల్ చేసేసుకుంటే మనకి ఏమి మిగులుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 2/9. ఓకే, దట్స్ ఆల్. మనకు కావాల్సింది tan ఇన్వర్స్ ఆఫ్ 2/9. ఓకే, tan ఇన్వర్స్ ఆఫ్ 2/9. సో hence proved. That's all. Okay, thank you for watching. Please share, like and subscribe. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ ఉంటుంది. సో మనకి ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇంకా దీనిలో ఇంకో ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లము ప్రీవియస్ సెషన్ లో ప్రాబ్లం చెప్పాలన్నాం, ఇట్లాంటి కొన్ని మిస్ చేసింది కదా, ఈ ప్రాబ్లమ్స్ అని మళ్ళీ ఒక క్లాస్ తీసేసుకుంటాను, అవి ఈజీగా అర్థం అయిపోతాయి. అప్పుడు ఏంటంటే మీకు ఒక్కసారి అన్ని టాపిక్స్ అన్ని రీకాల్ చేసుకున్నట్టుంటది. ఓకే, ఈ పోయినసారి 5 మార్క్స్, ఇది 5 మార్క్స్, నెక్స్ట్ ఇంకొక టూ మోడల్స్ ఉన్నాయి, అదో 5 మార్క్స్, అదో 5 మార్క్స్, 2 టాపిక్స్. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.